సర్పంచ్ ఎన్నికల ఆశావాహులకు శుభవార్త. సర్పంచ్ తో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారికి గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఉన్న 2 పిల్లల నిబంధనను తొలగించింది. ఇక నుంచి 3 అంతకన్నా ఎక్కువ పిల్లలున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఎన్నో ఏండ్ల నుంచి ఈ నిబంధన రద్దు చేయాలంటూ వస్తున్న డిమాండ్ కు ప్రభుత్వం ఇప్పుడు ఓకే చెప్పినట్లయింది. గ్రామ పంచాయతీతో పాటు మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు పోటీ చేయాలంటే ఖచ్చితంగా 2 పిల్లలలోపే ఉండాలన్న నిబంధన ఉండేది అప్పట్లో. 1994 మే 30 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం 3 పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. అయితే ఇందులో కొన్ని షరతులు కూడా ఉన్నాయి. చట్టం అమల్లోకి వచ్చిన ఏడాది వరకు 3వ బిడ్డ పుట్టినా వారికి పోటీ చేసే అర్హత ఉండేది. 3 పిల్లలున్నా వారు తమ పిల్లల్ని ఎవరికైనా దత్తత ఇచ్చినా పోటీకి వీలు లేదు. దత్తత పిల్లలు సైతం అసలు తల్లిదండ్రుల లెక్కలోనే ఉంటారు. దీనిపై 2006 హైకోర్టు తీర్పు కూడా ఉంది. అభ్యర్థి మొదటి భార్యకు 2 పిల్లలు, రెండో భార్యకు మరో బిడ్డ ఉన్న అనర్హుడే. నామినేషన్ వేసే నాటికి 3 పిల్లలు ఉండి పరిశీలన జరిగే రోజుకు అందులో ఒకరు చనిపోయినా కూడా అర్హుడవుతారు. ఇదివరకే 2 పిల్లలు కలిగి ఉండి 3వసారి గర్భం ధరించిన అధికారులు పిల్లల లెక్క పరిశీలన వచ్చే తేదీ నాటికి 2 పిల్లలున్నందున అర్హులవుతారు. 1995 మే 29 నాటికి 1 బిడ్డ మాత్రమే ఉండి ఆ తర్వాత 2 కవలలు పుట్టినా అర్హుడే అవుతారు. ఆ తేదీతో నిమిత్తం లేకుండా మొదటి కాన్పులో 1 బిడ్డ కలిగి తర్వాత కవలలు జన్మించినా అర్హులే అవుతారు. అయితే మొదటి కాన్పులో కవలలు కలిగిన తర్వాత కూడా మరో బిడ్డ జన్మిస్తే అనర్హుడయ్యేవారు. అదేవిధంగా ఒకే కాన్పులో 3 పుట్టినా పోటీ చేయడానికి అనర్హత వర్తించదు. అయితే ఈ నిబంధనలు తొలగించాలని ఎప్పటి నుంచో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు రేవంత్ ప్రభుత్వం ఈ నిబంధనలను తొలగిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. అయితే దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ప్రకటన చేయనుంది త్వరలో.